సార్ న్యూస్ రిపోర్టర్ కాస్ట్యూమ్ ఇలా ఉండదు కదా. నీకేమైనా ప్రాబ్లం మరి కాస్ట్యూమ్స్ యా వెల్కమ్ టు ది డిబేట్. అసలు ఏంటి ఈ బర్త్డే బాయ్? యాక్టర్స్కి డైరెక్టర్కి ఏంటి గొడవ? రండి డైరెక్టర్ని అడుగు. డైరెక్టర్ గారు, సినిమా బాగా వచ్చింది కదా, ఏంటి మీకు యాక్టర్స్తో గొడవ? వాట్స్ యువర్ ప్రాబ్లం? సార్ కొత్త వాళ్ళతో సినిమా ఇస్తే కష్టాలు ఎలా ఉంటాయి మీకు తెలుసు. నాకు తెలియదు సార్, నాకు ఎవరు చెప్పలేదు. కాదు సార్ చెప్తా వినండి సార్. థియేటర్లో దొరకవు, ఆడియో లేబుల్స్ రారు. సరే ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి ప్రమోషన్ చేద్దామంటే ఒక్కో వీడియోకి 10 వీలు కూడా రావు సార్. సరే సార్, నా బాధలో నేను పడతాను, కానీ ఇలా డిమాండ్లు ఎలా ఉంటాయో తెలుసా సార్? ఏంటి వీళ్ళకి అప్పుడే డిమాండ్స్ కూడా? ఆడేమో అమరావతిలో ప్రీ రిలీజ్ కావాలంట, ఈడికేమో నైజాంలో 500 థియేటర్ కావాలంట, ఏదో దిల్ రాజు అలా బామాడదైనట్టు. ఈడికేమో సంధ్యాలో 60 ఫుట్ కట్అవుట్ కావాలంట. వీడి గురించి నేను చెప్పలేను సార్, కెమెరా ఉంది మళ్ళీ చెప్తా. దీనికి మీరేమంటారు? సార్ మంచి సినిమా తీసాం సార్, డబ్బులు ఎందుకు రావు? వస్తాయి. కావాలంటే మా షేర్లో కట్ చేసుకోండి. అది కదా ఆయన అనేది, అసలు మీకు యాక్టింగే రాదు, మీ మొక్కలు స్క్రీన్ మీద పనికి రావంటున్నాడు. ఆయన డైరెక్ట్గా ఉండకపోవచ్చు, ఆయన ఉద్దేశం అదే. మా యాక్టింగ్ స్కిల్స్ తెచ్చడానికి ఆయన అసలు మా డైరెక్టర్ సినిమా షూట్ చేసింది అది కాదు సార్, వాళ్ళకి యాక్టింగ్ రాదని నేను ఎప్పుడు అన్నాను? అవన్నీ సంబంధం లేదండి, వాళ్ళు మీకు డైరెక్షన్ రాదన్న దాని గురించి మీరు సమాధానం చెప్పండి. వాళ్ళ మొగంలో ఒక్క ఎక్స్ప్రెషన్ పలు కదా, వాళ్ళకి యాక్టింగ్ నేర్పించిందే ఏంటి సార్? సిగ్గుందా డైరెక్టర్ పడుకుని ఆ మాటలు అంటారా మీరు? నేను లేకపోతే మీరు రోడ్డు మీద బజ్జీలు అమ్ముకుని నా కొడుకులు మేము వీటికి తీసుకొని వస్తే అసలు మీకు బుద్ధుదా? యాక్టర్స్ అనే రెస్పెక్ట్ లేకుండా వాళ్ళని చేయలేస్తారా మీరు? చేతిరిచేస్తాను రా ఎద్దవ్వా. చెప్పుతో కొడతాం మీ అందరినీ. చూశారు కదండి, ఈ గొడవకి పరిష్కారం తెలుసుకోవాలంటే ద బర్త్డే బాయ్ థియేటర్ రిలీజ్ వరకు మీరు ఆగాల్సింది. ఎవరికి సపోర్ట్ చేస్తారో కింద కామెంట్ చేయండి. అంతవరకు స్టే ట్యూన్డ్. అంటే ఇప్పుడు నువ్వు హీరోనా?